హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది షాప్లో అయిన వర్క్స్ అండి. ఈ షాప్లో ఇప్పుడు 2 మగ్గాలు ఉంటాయి. ఇంకా వర్క్స్ అయితే మాత్రం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయన్నమాట. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే ఇంకా బిజీగా ఉంటుంది. అలానే నేను చేసిన బ్లౌజెస్ మ్యారేజ్వి అంటే బ్రైడల్కి ఏ చేశాను, పెళ్లి కూతురికి ఎలా వచ్చినాయి అన్నది మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నానండి. ఇదైతే వైట్ సారీ అండి. ముందు వైట్ సారీ ఎక్కువ హైలైట్ వద్దనేసారు. మళ్ళీ తర్వాత ఏమో కావాలన్నారనమాట. ఇలా ట్యాజల్స్ అయితే కావాలండి అన్నారు. అందుకు నేను ఇలా వర్క్ చేయించి కట్ వర్క్ చేయించానండి. దీనికి కట్ వర్క్ చేయించి హ్యాండ్స్కి అయితే ఇలా ట్యాజల్స్ వేయించానమాట. చూసారండి, అది కట్ వర్క్ వస్తుంది ప్లస్ ట్యాజల్స్ వస్తాయన్నమాట. ఇలా వేయించాను. చాలా బాగా వచ్చింది కదా. దీనిలో అసలు కలర్స్ కూడా ఎక్కువ లేవండి. శారీలోని వైట్ గోల్డే ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది. ఇంకా అందుకనే చెప్పేసి 2 కలర్స్ ఉన్నాయి కదా అని అలా వాడాను. ఇది ఒక శారీ అండి. ఇది బార్డర్ ఏమో పింక్ వచ్చింది, బ్లౌజ్ పింక్ వచ్చింది. కలర్స్ పెద్దగా లేవండి. ఒక్కొక్క శారీలో ఎక్కువ కలర్స్ ఉంటాయి. మాకు కూడా బాగుంటుంది వేయడానికి. దీనిలో అయితే మాత్రం వాళ్ళు ఏమన్నారంటే సింపుల్గా వర్క్ కావాలి అన్నారు, రౌండ్ నెక్ పెట్టి. అందుకు సింపుల్గా ఇలా ఇచ్చి సేమ్ శారీ కలర్ ఏమో ఇలా స్టోన్స్ ఇచ్చామండి. ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఒక్కొక్క వర్క్ ఏంటంటే ఆప్షన్ మాకు ఇచ్చేస్తారు, మీరు ఏదైతే మీకు సెలెక్ట్ చేసుకుని మీరు వేయండి అనేసి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అండి, మనం ఏది సెలెక్ట్ చేద్దామా ఏంటి అనేసి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే శారీలో డిజైన్ చూసి దాన్ని బట్టి డిజైన్స్ బట్టి నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఇదంతా కూడా ఎల్బో హ్యాండ్స్ ఇలా వచ్చిందండి పూస వరకు. ఈ పూసలో చాలా రకాల పూస ఉంటుంది. మనం క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి తొందరగా దాని మీద కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అదే కొంచెం తక్కువ క్వాలిటీ అనుకోండి మళ్ళీ కలర్ ఫేడ్ అయిపోద్ది. ఇది మా షాప్లో స్టిచ్చింగ్ అండి. ఈ వేస్ట్ దగ్గర నడుము దగ్గర మేము పైపింగ్ తప్పకుండా వేస్తాము ప్రతి దానికి కూడా. మగ్గం వర్క్స్కి అయితే ఇంకా ఎక్కువ, అంటే చార్నాలు అది ఉంటాయి కదా ఎక్కువగా వాటరు. ఇంకా అందుకే ఫినిషింగ్ అది నీట్గా ఉండాలి ప్రతిదానికి అని చెప్పేసి మేము ప్రతిదానికి కూడా వేస్ట్ దగ్గర పైపింగ్ వేస్తామండి. ఈ బ్లౌజు వర్క్ అయితే ఇలా రౌండ్ నెక్ ఇచ్చి కొంచెం హెవీగా వచ్చినట్టుంది. అలాగే సింపుల్ వర్క్ లాగా కూడా వేయించి ఇచ్చామన్నమాట. హ్యాండ్స్కి అయితే ఎల్బో హ్యాండ్స్ అంతా కూడా వర్క్ కావాలన్నారు వాళ్ళు. అందుకని ఇంక ఎల్బో హ్యాండ్స్కి వర్క్ అంతా ఫుల్గా వచ్చేలాగా చేశానమాట. తర్వాత నెక్స్ట్ శారీలో ఏంటంటే అయ్యింది, ఒక కట్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారండి. అది ప్యాచ్ టైప్ అనమాట మగ్గం వర్క్లోనే. దానికి కొంచెం ఇబ్బంది పడ్డాం మేము, ఎందుకంటే చాలా కష్టమైపోయింది నాకు. ఇది బాగా వచ్చింది. ఇక్కడ చూసారు కదండి, అది నాది కంప్యూటర్ మిషన్ అనమాట. అంటే మన ఎంబ్రాయిడరీ మిషను. దానిలో కూడా నేను కొంతమందికి మగ్గం వర్క్స్ అంటారు, కొంతమందికి ఎంబ్రాయిడరీ వర్క్ అంటారు. నాకు బ్రైడల్కి ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది బ్రైడల్లోని ఎంబ్రాయిడరీ చెప్తారు, కొంతమంది మగ్గం చెప్తారు. అందుకు ఇదైతే బ్రైడల్దే కానివ్వండి, వాళ్ళ మదరు సిస్టర్స్ ఉంటారు కదా మొత్తం ఫ్యామిలీ మొత్తం వాళ్ళదనమాట. ఇదేమో థ్రెడ్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ వేయమన్నారు. అందుకు ఎంబ్రాయిడరీ వర్క్ దీనిలో గ్రీన్ ఉంది, కొన్ని కలర్స్ ఉన్నాయి కనుక చక్కగా ఈ కలర్స్తోని ఇలా వేసానమాట. ఈ పీకాక్ డిజైన్ లాగా చాలా బాగా వచ్చింది కదండి. ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చింది, చక్కగా లీవ్స్ వచ్చినాయి. అక్కడక్కడ నేనేంటంటే మగ్గం వర్క్ స్టైల్లో రావాలని చెప్పేసి నేను కొంత మగ్గం వర్క్ లాగా మొత్తం స్టోన్ అంతా పెట్టిస్తానమాట. బుట్ట కూడా పెట్టిస్తానండి బ్యాక్ సైడు. దీనికైతే మాత్రం వాళ్ళు వేస్ట్కి పైపింగ్ వద్దన్నారండి, అంటే పెళ్లి కూతురు మదర్కి అనమాట. ఇంకా అందుకే ఇలా చెప్పేసి ఇలా వేసేసాను. బాగుందండి. ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. అలాగే నా దగ్గర వర్క్స్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి మీకు ఫోన్ నెంబర్ అనేది ఇస్తాను. మీకు వర్క్స్ ఉన్నా పర్వాలేదు, వేయించి ఇమ్మన్నా ఇస్తానన్నమాట. ఇది ఒకటి బ్రైడల్ అండి. ఇది ఈ వర్క్ ఏంటంటే
ఇది సెలెక్ట్ చేసుకున్నారు. నేను ఇంకోటి ఏదైనా అన్నా సరే వాళ్ళు అదే కావాలన్నారు. నాకు అది అంతగా అనిపించలేదు ఆ వర్క్. ఇప్పుడు ఈ వర్క్ చూడండి. ఈ వర్క్ చాలా డిఫరెంట్ వర్క్. ఇదైతే మొత్తం గిటార్ టైప్లోని, అంటే హ్యాండ్స్ ఒక డిజైన్ వస్తుంది, వేస్ట్ ఒక డిజైను. నేను ఒకటే నెక్ను హ్యాండ్స్ ఒక డిజైన్ వస్తే అలా వద్దన్నారు. మళ్ళీ హ్యాండ్స్కి డిజైన్ సపరేట్గా చూపించాను అనమాట. చూపిస్తప్పుడు ఒక గిటార్ డిజైన్ లాగా సెలెక్ట్ చేసుకున్నారనమాట వాళ్ళు. ఈ వేస్ట్ దగ్గర కూడా ఇదంతా కట్ వర్క్ వస్తుందండి, చూసారా. ఇది చాలా, అంటే మన వేస్ట్ అంతా కట్ వర్క్ అయిన తర్వాత స్టిచ్చింగ్ చేయించాలి. మనకి స్టిచ్చింగ్లోని ఎన్ని ఇబ్బందులు వస్తాయో కొంతమందికి టైలర్స్కి అయితే బాగా తెలుస్తుందండి. ఇగోండి ఇదంతా కూడా వర్క్ అంతా ఇలా హాఫ్ అండ్ హాఫ్లో వస్తుందన్నమాట. పైన అంతా ఇలా గిటారు టైప్లోని వస్తుంటాయి. ఈ చాలా ఫేమస్ అండి ఈ వర్క్ అయితే మాత్రం, కానీ అంత కష్టం కూడా. ఇదంతా మధ్యలో ఉన్న థ్రెడ్ అంతా నాట్ వర్క్ అండి. ఆ సేమ్ పింక్ కలర్ చూసుకొని దాన్ని బట్టి చేయిస్తాం అనమాట. ఇది నార్మల్ శారీ అండి. దీనికి అయితే మాత్రం ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిలో ఏంటంటే శారీ అంతా కూడా లైట్ కలర్ వచ్చేసిందండి. దానివల్ల బ్లౌజ్ కూడా లైట్ కలరే. ఇంక అందుకనే ఈ లైట్ కలర్స్లోనే ఏంటంటే వాళ్ళకి కొంచెం మగ్గం వరకే కావాలన్నారు. కానీ ఇలా అంటే నన్నే సెలెక్ట్ చేసి వేయమన్నారు అనమాట. ఇలా సింపుల్ వర్కే కావాలండి అన్నారు. అందుకే ఇలా సింపుల్ వర్క్ సేమ్ కలర్ ఉండడంతో నేను ఏం చేశానంటే బ్లౌజు ఈ లైట్గా పింక్ అండ్ ఎల్లో షేడ్ వచ్చిందండి. అందుకు ఇలాగా పూస వర్క్ ఇచ్చానమాట. దానిలోని మధ్యలోని ఆ కలర్ బీడ్ వేసాను, కొంచెం స్టోన్ వేసాను అనమాట. వేసి ఇలా ఫినిషింగ్ ఇచ్చాను, చూసారు కదండి. ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా. కానీ వర్క్ మా దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే మంచి సీనియర్ వర్కర్స్ అవడంతో ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుందండి మగ్గం వర్క్స్. అలానే స్టిచ్చింగ్ వాళ్ళు కూడా చాలా సీనియర్స్, వాళ్ళు కూడా చాలా నీట్గా స్టిచ్ చేస్తారు. అలాగే ఇది ఏంటంటే 2-3 శారీస్ చూపించాను కదా. ఒకటి వాళ్ళు ఏమంటారంటే ఒకటి పెళ్లిపేటల మీద ఇది కావాలంటే అది కావాలని 2-3 సార్లు మార్చేశారండి. దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇదైతే మాత్రం వర్క్ బ్లౌజే, కానీ బాహుబలి హ్యాండ్స్ కావాలి అన్నారు. అందుకు మళ్ళీ దీనికి బాహుబలి హ్యాండ్స్కి అయితే మాత్రం మనం సపరేట్గా చేయించాలండి. మనం చెయ్యి దగ్గర బార్డర్ ఒకవైపు చేయించాలి సపరేట్గా, అలాగే పైన ఉన్నది బుట్టి వేయించాలన్నమాట సపరేట్గా. ఆ 2 తీసి మనం కటింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇది చాలా కష్టంతో కూడుకునే పనే. ఇగోండి మొత్తం హ్యాండ్స్ ఇదంతా కూడా బుట్టి అంతా మొత్తం ఆ బుట్ట అంతా కూడా అలా బుట్టి వస్తుంది, సపరేట్గా వేయించాము. ఇదంతా కూడా బార్డర్ అంతా అలా వచ్చిందండి బాహుబలి హ్యాండ్స్కి. మొత్తం అంతా మగ్గం వర్కే అనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్నారు దీనికి. ఏంటంటే మనకి ఒక్కసారి ఇది సెలెక్ట్ చేసుకున్నామండి, దీనికి ఇదేయండి అంటే కంటిన్యూ అయిపోతాయండి వర్క్లు. ఒకేసారి మళ్ళీ వాళ్ళు ఏదైనా మైండ్లోకి వచ్చి వాళ్ళు చేంజ్ చేసుకున్నారనుకోండి, నాకు ఇది వద్దు ఇది కావాలి, ఈ సారీకి ఇది కావాలని మొత్తం మనకి ఏదైతే చెప్తారో అదంతా ఖరాబ్ అవుతుందండి. మొత్తం మనం ఇంకేంటంటే వర్క్లు మనకి టైం సెట్ చేసుకొని వర్క్లు స్టార్ట్ చేయించేస్తాము. వాళ్ళు ఒక సడన్గా డెసిషన్ తీసుకున్నారనుకోండి, మొత్తం మార్చేసుకుంటారనమాట. ఈసారికి ఇదే ఇద్దాం అని ఇంట్లో డిస్కషన్ చేసుకొని. అలాంటప్పుడు మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. మళ్ళీ చేంజ్ చేసి మన బ్రెయిన్లో ఉన్నది మళ్ళీ ఎరేజ్ చేయాలి, మళ్ళీ ఇంకోటి ఇచ్చేసి మనం వర్క్ ఏదైతే అవుతుందో దాన్ని మళ్ళీ మనం మార్చుకొని చాలా కష్టం అవుద్దండి. ఈ శారీ చూసారా, ఈ శారీకి కూడా కాంట్రాస్ట్ అంటే ఇవ్వలేదండి. కొన్ని శారీస్కి సేమ్ బ్లౌజ్ ఇచ్చేసారు. దాంతో ఏంటి నేను కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి మాకు కట్ వర్క్ వేయించాను అనమాట. ఈ కట్ వర్క్ ఇంకా బాగా వస్తుందండి, చూసారా చాలా నీట్గా వస్తుంది కట్ వర్క్. హ్యాండ్స్కి కూడా అంత అందంగా వస్తుంది అనమాట. మనకి ఏదైనా వర్క్ బట్టి అర్థమైపోద్దండి మన దగ్గర చేసిన వర్కర్స్ ఎంత సీనియర్గా ఉన్నారు అన్నది. ఫినిషింగ్ కానీ ఏదైనా సరే సూపర్గా ఉంటుంది అనమాట. ఇదైతే ప్రిన్స్ కట్ అండి అమ్మాయికి అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి సిస్టర్కి. అందుకు ఈ కట్ వర్క్ తను సెలెక్ట్ చేసుకుంది, దాన్ని బట్టి ఇది వేయించామన్నమాట.
మనకి స్టిచ్చింగ్ కూడా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మన ఏ ఊర్లో ఉన్నా, మనం ఎక్కడున్నా, మనం ఎంత లాంగ్ వెళ్ళిపోయినా మన దగ్గరికి అంత వెతుక్కుంటూ వచ్చేస్తారనమాట. ఎక్కడ కూడా ఇవ్వకుండానా వాళ్ళు ముందు నుంచే మనకి చెప్తారు, ఇలాగా తీసుకొస్తున్నామండి, ఇలాగ మాకు ఇన్ని డేస్కి కావాలని. దాన్ని బట్టి మేము అంతా ప్లాన్ చేసుకుంటాం, ఎందుకంటే ముందు వర్క్స్ కూడా మన దగ్గర ఉంటాయి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.